हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स। ఈ వీడియోలో పట్టు శారీకి కట్ వర్క్ లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి పట్టు శారీస్ కి కట్ వర్క్ లేస్ స్టిచ్ చేసుకోవడం అనేది। ఈ లేస్ ని శారీకి మనం ఫాల్స్ పెట్టి స్టిచ్ చేస్తాం కదండి, అటువైపు నుంచి కాకుండా మనం బయట కొంగు ఉంటుంది కదండి, అటు సైడ్ నుంచి పై వైపు నుంచి శారీకి పై వైపు నుంచి లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి। అప్పుడే మనకి లేసు కరెక్ట్గా సరిపోతుంది। ఇప్పుడు లేస్ ని ఇలా ఒక మడత లోపలికి మడవాలండి। ఇలా ఒక రౌ మడిచిన తర్వాత మనం లేస్ ని శారీ పైన పెట్టి స్టిచ్ చేయాలా లేకపోతే కార్నర్ పెట్టి స్టిచ్ చేయాలా ఫస్ట్ అనేది నిర్ణయించుకోవాలి। తర్వాత కార్నర్ లో పెట్టి స్టిచ్ చేయాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా శారీని ఫోల్డ్ చేసి మరి కుట్టుకోవాలండి, లేకపోతే శారీ పైనే స్టిచ్ చేసే పని అయితే ఏమీ మడవకుండా శారీ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావచ్చు। నేనైతే కార్నర్ పెట్టి స్టిచ్ చేయటం లేదండి, శారీ పైనే పెట్టి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను। మనం కార్నర్ నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ అనేది దాని శారీని ఫోల్డ్ చేసి లేస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలండి। అలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి లేస్ అనేది స్టిఫ్గా నిలబడుతుంది। అలా కాకుండా డైరెక్ట్గా పెట్టి స్టిచ్ చేస్తే లోపలికి ఒదిగిపోయినట్టు ఉంటుందండి। నేనైతే శారీ బార్డర్ పైనే పెట్టి స్టిచ్ చేస్తున్నానండి। కొంచెం ఎడ్జ్కున్నట్లయితే కొంచెం గీసుకున్నట్లు గుచ్చుకున్నట్లు ఉంటుందనేసి శారీ పైనే పెట్టి స్టిచ్ చేస్తున్నాను। ఇలా పైట వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి। మనకి నడుం దగ్గర ఎంతవరకు వస్తుందో అంతవరకు నుంచి కుట్టుకుంటూ రావాలి। ఇప్పుడు ఇలా కార్నర్కి వచ్చినప్పుడు లేస్ని ఇలా ఒక క్రాస్గా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకుంటూ రావాలండి। మనం స్క్వేర్ నెక్కి ఎలాగైతే కుట్టుకుంటామో అదేలాగా దీనికి కూడా క్రాస్గా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకుంటూ రావాలి। నేను ఈ లేస్ని ఆన్లైన్లో తీసుకోలేదండి, మాకు దగ్గరలో ఉన్న లేసులు అమ్మే షాప్లోనే తీసుకున్నాను। కట్ పీస్ సెంటర్లో లేసులు అన్నీ ఉంటాయి కదండి, హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు కదా, అక్కడే తీసుకున్నానండి। ఇప్పుడు ఇంకో కార్నర్ కూడా సేమ్ అదేలాగా మడిచి కుట్టుకుంటూ రావాలండి। నాకు ఈ లేసు 9 మీటర్స్ అయితే వచ్చిందండి ఒక రోల్లో। ఇప్పుడు శారీ మొత్తం పెట్టిన తర్వాత సరిపోతుందా ఎంత మిగులుతుందో చూద్దాము। ఇలా కింది వైపు మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలండి। మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు కింది వైపు ఫాల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో అక్కడ వరకు లేస్ అనేది స్టిచ్ చేశానండి। ఈ ఒక్కరవ అయితే స్టిచ్ చేయలేదు, ఇక్కడ వరకు స్టిచ్ చేయగా నాకు 1 మీటర్ లేస్ అయితే మిగిలిందండి। ఇప్పుడు ఆ లేస్ పైనే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి పై వైపున। ఇలా శారీ మొత్తం కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి। ఇలా పట్టు శారీకి అలాగే ఓల్డ్ పట్టు శారీస్ కూడా ఇలా కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుందండి। ట్రెండింగ్లో ఉంది కదండి ఇప్పుడు కట్ వర్క్ లేస్ అనేది। ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం కార్నర్లో లేస్ని ఫోల్డ్ చేసాం కదా, అక్కడ ఇలా క్రాస్గా అనేది కుట్టు అనేది వేసుకోవాలండి। అలా వేసుకున్నట్లయితే ఆ క్రాస్గా ఉన్న దగ్గర మనకి లేసుకున్నట్టు లేకుండా అణిగినట్టు ఉంటుంది। సేమ్ అదేలాగా ఇంకో కార్నర్లో కూడా క్రాస్గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి। ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో రఫ్ చేసుకొని ఇలా తీసుకోవాలి। చూడండి ఎంత అందంగా ఉందో శారీ అనేది, చూడండి ఇక్కడ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా, అప్పుడే మనకి లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్।